హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదైతే ఒక స్పెషల్ వ్లాగ్ అన్నమాట. ఎందుకు అనంటే లార్మీ వాళ్ళ నాన్న కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేయమని చెప్పారు అన్నమాట. సో అందుకోసమని ఇంతకంటే మంచి సర్ప్రైజ్ ఇంకా ఏది ఉండదు అని అయితే మేము అనుకున్నాము. ఇంకా వాళ్ళ అమ్మ చేశారనమాట. లార్మీ పుట్టిన తర్వాత వాళ్ళ నాన్న ఫస్ట్ బర్త్డే చాలా స్పెషల్గా ఉండాలని చెప్పేసి సర్ప్రైజ్గా అయితే ప్లాన్ చేశారు. సో చాలా అంటే చాలా బాగా జరిగింది ఈ బర్త్డే. లార్మీ వచ్చిన తర్వాత తన ఫస్ట్ బర్త్డే కాబట్టి వాళ్ళ నాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు లార్మీ వాళ్ళ నాన్న అయితే ఈ బర్త్డే సర్ప్రైజ్ని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట. ఆ రోజు నైట్ డెకరేషన్ అంతా చేసిన తర్వాత తను బయటికి తీసుకొచ్చేసరికి అసలు ఫీలింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది అన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో లార్మీకి ఇప్పుడు ఈ వీడియోస్ ఇవన్నీ చూపిస్తే నాన్నకి ఇదే బర్త్డే సర్ప్రైజ్ చేసిద్దామా అని కూడా అడిగారనమాట. చాలా మెమొరబుల్గా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి దీన్నైతే వీడియోగా చేసి వాళ్ళ నాన్నకి ప్రజెంట్ చేయడానికైతే రెడీ అయిపోయారనమాట. ఆ ఇయర్ వాళ్ళ ముగ్గురే ఉండి సర్ప్రైజ్ చేశారు వాళ్ళ నాన్నని. లార్మీ అండ్ వాళ్ళ అమ్మ అండ్ నాన్న ముగ్గురే ఉన్నారు. లార్మీ పుట్టిన తర్వాత నెక్స్ట్ బర్త్డేని ఎంతమంది సెలబ్రేట్ చేశారు అనేది మనం నెక్స్ట్ ఫర్దర్గా చూస్తామన్నమాట. లార్మీకి చిన్నప్పుడు అసలు భయం ఉండేది కాదు, ఏదైనా కానీ చాలా ధైర్యంగా ఉండేది. ఇప్పుడు కొంచెం ఫియర్ అవుతుంది అన్నమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీ వరకు మాత్రమే చిన్నగా క్యూట్గా ఆ బర్త్డేనైతే సెలబ్రేట్ చేసుకున్నారనమాట. చాలా బాగా జరిగింది. లార్మీకి కూడా ఇప్పుడు అవన్నీ చూస్తుంటే ఎంత ఎగ్జైట్ అవుతుందో అన్నమాట. సో ఫస్ట్గా అయితే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సాయి సుమంత్. ఇంకా కొన్ని ఇయర్స్ ఇలాగే ముందుకి సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో కొన్ని క్యూట్ మూమెంట్స్ అన్నమాట. ఆ రోజు బయటికి వెళ్ళారు కదా, ఆ కొన్ని చిన్న మెమొరీస్ అన్నమాట ఇవన్నీ కూడాను. నెక్స్ట్ మనం వీడియో చూడబోతున్నాం కదా. ఈ ఇయర్ అయితే అంటే లార్మీ పుట్టిన సెకండ్ ఇయర్. ఈ ఇయర్ అప్పుడు వాళ్ళ నాన్న లార్మీని తీసుకొని వచ్చారు. లార్మీ పుట్టిన సెకండ్ ఇయర్ లార్మీ వాళ్ళ నాన్నని తీసుకొచ్చి బర్త్డే సెలబ్రేట్ చేస్తుందన్నమాట. ఇది ఇంకా సర్ప్రైజ్ అన్నమాట వాళ్ళ నాన్నకి. ఎందుకనంటే వాళ్ళ నాన్న కూడా పక్కనే ఉండి బర్త్డేని సెలబ్రేట్ చేశారనమాట. ఇది ఇంకా మెమొరీ అన్నమాట. అందుకోసమని ఈ రెండింటిని కలిపి ఒక చిన్న మినీ వ్లాగ్ లాగా చేయడం అయితే జరిగింది. లార్మీకి ఎంత ఇష్టం అంటే వాళ్ళ నాన్న అంటే అసలు చెప్పలేము. వాళ్ళ నాన్న కూడా ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని వాళ్ళ కూతురి కోసం చేయాల్సినవి ఎన్నో చేస్తూ ఉంటారు. సో ఒకప్పుడు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉండేవారు, వాళ్ళ కూతురు కోసం ఏమేం చేంజెస్ వచ్చాయి అన్నీ కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాము, చెప్తాము కూడా. ఇప్పటివరకు ఎవరైనా మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఈ వ్లాగ్ ఏంటి అని అంటే కొంచెం వాళ్ళ నాన్నకి సర్ప్రైజ్ చేద్దాము అని అనుకున్నారు. బట్ ఆ సర్ప్రైజ్ అనేది సక్సెస్ అవ్వలేదు. ఎందుకు అనంటే లార్మీ వాళ్ళ నాన్నమ్మ ఒక్కరే మిస్ అయ్యారు ఈ వీడియోలో. వాళ్ళ తాత, అమ్మమ్మ అండ్ తాత, వాళ్ళ పిన్ని, మామ, వాళ్ళ అత్త అందరూ ఉన్నారనమాట. సో లాస్ట్ వీడియోలో ఏంటి అని అంటే వీళ్ళు ముగ్గురే ఉన్నారు కాబట్టి కొంచెం సర్ప్రైజ్ చేయటానికి వీలు పడింది. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే కొంచెం ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువయ్యేసరికి సర్ప్రైజ్ చేయడానికి అవ్వక అందరికీ తెలిసిపోయిందనమాట. అంటే వాళ్ళ నాన్నకి ముందుగానే తెలిసిపోయింది. బట్ అయినా కూడా లార్మీ ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఇలాంటివి అన్నీ ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో లార్మీ తరపు నుంచి, కావ్య తరపు నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుంచి వన్స్ అగైన్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. చాలా హ్యాపీగా ఉంది. లార్మీ మెమొరీస్ అన్నీ కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ముందు పోస్ట్ చేస్తూ ఉంటాము. ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్. ఇంకా ఫర్దర్గా సపోర్ట్ చేస్తూ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నమాట.
మా వీడియోస్ చూస్తూ మాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అన్నమాట. ఇది